కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నా, గవర్నమెంట్ ఇస్తుందా? ప్రజలు ఇస్తారు. అంతా సహకరించి ఉంటే కాంగ్రెస్ కండ కప్పుకో బయటకు వచ్చి తిరుగు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా. వార్డు మెంబర్లు ఉంటారు ఇంతమంది అందరూ ఉన్న తర్వాత ఏంది? ఇది మాత్రం ఇది మీ తాత జాగిరి కాదు, ఇది ప్రభుత్వం. మేము కూడా ప్రజలు 2.5 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం. ఇక్కడ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు కూడా 50,000 మంది వేస్తే ఓట్లు గెలిచారు. ఈ ఊర్లో ఎంపీటీసీకి గెలవకుండా ఎట్లా చేస్తారు మీరు? ఏం పద్ధతి? ఇప్పుడు మేము ఆ రోజు మేము ఓపెన్ చేస్తామంటాం, మంత్రి రావాలన్నారు, మంత్రి రావాలని ఆగినాము, గౌరవించినాము. అరే ఇదేం పద్ధతి? మనం మీరు కూడా వస్తుంటే తన లేకపోతే ఏందన్నట్టు? ఎంపీటీసీకి ఎట్లా చెప్పాను? తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు మీరు చేయాల్సింది, మీరు నౌకరు చేయాలి, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకునేది, మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకునేది ఎట్లా దాచుకుంటావా? నువ్వు దీనికి ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత జయరాజ్పల్లి ఎవరు వేరు? జయరాజ్పల్లి ఎవరు వేరు? సంబంధం లేదు. ఒక గ్రామ ఓపెనింగ్ ప్రజలకు సంబంధించి 4 సంవత్సరాల ఇప్పటి వరకు బిల్లు పెట్టి గుర్తుపెట్టుకో, ఏది శాశ్వతం కాదు, అది గుర్తుంచుకో.